వెల్కమ్ టు మెగా 9 టీవీ పక్కా లోకల్ ఏపీ న్యూస్. తిరుపతిలో వైసీపీ ఆందోళనకు దిగింది. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట నిరసన తెలిపింది. ఈ కార్యక్రమంలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం హామీల అమలు వైఫల్యమైందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, రైతుల సమస్యలు, మహిళా సంక్షేమం వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రజలను నిరాశపరిచిందన్నారు. ఈ మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. కూటమి పాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ వినూత్న కార్యక్రమాలు చేపడుతుంది. టీడీపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు దుర్గాగుడి వరకు ర్యాలీ చేపట్టారు. ఘాట్ రోడ్లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మోదీ, పవన్, చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మెరుగైన పాలనను అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై బుద్ధా విమర్శలు గుప్పించారు. గొడ్డలి పార్టీకి జనాలు గోరీ కట్టి వాళ్ళ అధ్యక్షుడిని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి భారతదేశం గర్వించదగ్గ నాయకుడు, పడి లేచిన కెరటం లాంటి చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ కావాలని, అలాగే కూటమి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ఏర్పడి ఈ రోజుకి ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల కాలం పూర్తయింది. దాని సందర్భంగా మా మహిళలు, తెలుగింటి ఆడపడుచులు అమ్మవారికి సారె, అమ్మవారికి చీర, రైక, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి అన్నిటితో చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యంగా ఉండాలని, ఇలాంటి వ్యక్తి ఇంకా కలకాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని, ఆయనకి శక్తిని ఇవ్వమని, ముఖ్యంగా అమ్మవారి దగ్గర ఏంటంటే శక్తి, ఆ శక్తిని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వమని ఇవాళ మేమంతా కూడా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్నటువంటి విధానం కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిపాలించినటువంటి విధానం ఏదైతే ప్రజలు చూసి విసిగిపోయి, అరే ఈ పార్టీ ఉంటే ఈ రాష్ట్రం మనుగడ ఉండదు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం మనుగడ ఇద్ది అనే ఒకే ఒక్క ఉద్దేశంతో కూటమికి 164 సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక బలంగా ఏర్పడ్డారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై వైసీపీ ఆందోళనలు చేస్తోంది. నెల్లూరులో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా 2 ఏళ్ల నుంచి ఏపీ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని ఎమ్మెల్సీ ఆరోపించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. అలాగే డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయన్నారు. తనను అరెస్టు చేసి జైలుకు పంపినా వెనక్కి తగ్గేదే లేదంటున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పోటీకి 2 సంవత్సరాల పూర్తి అనే కార్యక్రమం ద్వారా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత వారం రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకం కూడా సరిగా అమలు చేయలేదని చెప్పి కూడా ఇటు వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా సిటీ నియోజకవర్గంగా తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి కూడా ఇటు సిటీలో వైసీపీ ఆందోళన దద్దలవుతున్నాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజైతే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 12 గంటలు అవుతా ఉంది. ఈ టైంలో కూడా వందలాదిగా వేలాదిగా తరలి వచ్చి తమ నిరసన తెలుపుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు ఇటు వీఆర్సీ దగ్గర ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి ఇటు గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మళ్ళీ గాంధీ బొమ్మ నుండి మళ్ళీ విగ్రహం ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వరకు కూడా భారీ ర్యాలీ చేపట్టారు మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో ఒకటి కూడా సరిగా అమలు చేయలేదని చెప్పి కూడా భారీ స్థాయిలో ఆందోళన అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో అయితే తారాస్థాయికి చేరే ఈ యొక్క ఆందోళన కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.
దానికి తోడు డిఎస్సి కూడా ఇటీవల నిర్వహించిన డిఎస్సి 16,000 పైగా పోస్టులు కూడా ఇటు కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసింది. ఆ యొక్క డిఎస్సి పోస్టులో కూడా భారీ అవినీతి జరిగిందని చెప్పి కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధారాలతో సహా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు జిల్లా హెడ్ క్వార్టర్ కావచ్చు, అదేవిధంగా మంగళగిరి కావచ్చు, ఎక్కడ అన్ని చోట్ల కూడా మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్క సాక్ష్యాన్ని తీసుకువచ్చి మీడియా ముందు చూపిస్తా ఉన్నారు. ఇదిగో ఈ విధంగా డిఎస్సీలో అవినీతి జరిగింది, ఈ విధంగా డిఎస్సీలో పోస్టులు అమ్ముకున్నారని చెప్పి కూడా ఆధారాలతో పాటు చంద్రశేఖర్ రెడ్డి అయితే ప్రజల ముందు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇటు స్పోర్ట్స్ కోటా కింద చాలా మంది కూడా ఈ యొక్క డిఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన వాళ్ళందరూ కూడా అటు బిఎడ్ పాస్ కాకుండా, డిఎడ్ పాస్ కాకుండా, టీడీసీ లేకుండా, బీఈడీ లేకుండా వీళ్ళకి ఎలా ఉద్యోగం ఇస్తారని చెప్పి కూడా చంద్రశేఖర్ అయితే తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తారని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఎలాంటి ఇలేవన్ ఏషియన్ గేమ్స్ ఆడారా, లేకపోతే నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడారా, వీళ్ళకి ఏ విధంగా ఈ యొక్క స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం ఇస్తారని చెప్పి కూడా చంద్రశేఖర్ రెడ్డి అయితే గత వారం రోజుల నుంచి కూడా దీనిపైన గట్టిగా పోరాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఒక పక్క విద్యాశాఖ డిఎస్సి గురించి కానీ ఎవరైనా ఏమైనా మాట్లాడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పి డిఎస్సి గట్టిగా విద్యాశాఖ గట్టిగా హెచ్చరిస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వంలో ఏటో చంద్రబాబు నాయుడు కూడా గట్టిగా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రం చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడ కూడా భయపడకుండా ఈ యొక్క డిఎస్సి పైన డిఎస్సిలో జరిగిన అవినీతి గురించి ప్రజలకు ముందు తీసుకెళ్తారని చెప్పుకోవచ్చు. ఇటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పదే చెప్తున్నా కూడా ఇటు కూటమి నాయకులు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఈ యొక్క డిఎస్సిలో ఈ విధంగా అవినీతి జరిగిందని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఈ యొక్క రెండు సంవత్సరాల పరిపాలనకు వెన్నుపోవడానికి కార్యక్రమానికి సంబంధించి మాత్రం జిల్లాలో గత వారం రోజుల నుంచి కూడా ఆందోళన దెబ్బలుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద తీసుకుంటే మొత్తం కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం ఈ యొక్క చేస్తున్న ఆందోళన తారాస్థాయికి ఎండ కాస్తున్నప్పుడు కూడా ఈ యొక్క వీళ్ళు ఏమాత్రం ఇక ఎండకు కూడా ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం అలసిపోకుండా ఈ యొక్క ఆందోళన అయితే చేస్తున్నారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూస్తే మాత్రం ఈ యొక్క ఈ డిఎస్సీ పైన ఆందోళన కావచ్చు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి అధికారం వచ్చిందని చెప్పినారు. మొత్తం మీద చూస్తే మాత్రం ఇటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అద్భుతం చెప్పుకోవచ్చు. భారీ ర్యాలీ కూడా చేపట్టారు. ఇటు విఆర్సీ నుంచి గాంధీబొమ్మ వరకు, మళ్ళీ గాంధీబొమ్మ నుంచి విఆర్సీ వరకు కూడా ఈ మంచి ఎండలో ఇప్పుడు 40-42 డిగ్రీ ఎండలో కూడా ఏమాత్రం ఇక తగ్గకుండా ఈ యొక్క అవినీతి పైన ప్రశ్నిస్తూ వీళ్ళైతే ఈ యొక్క ఆందోళన చేస్తామని చెప్పవచ్చు. సార్ ఏమిటి ఈ యొక్క నిరసన ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఈరోజు ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉంది కూటమి ప్రభుత్వానికి. ఈరోజు దగ్గాపడ్డ సగటు మనిషి ఈరోజు రోడ్డు మీదకి రావడం కూడా చూసింది. నేను ఇందాక కూడా చెప్పాను, రోడ్డు మీదకి వచ్చే వాళ్ళు 1% ఉంటారు. 99% మంది ఇళ్లలో కూర్చొని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు పక్కన మేము నిలబడి పోరాడుతా ఉన్నామని హర్షించే వాళ్ళు 99% మంది ఉంటారు. ఈరోజు కొన్ని వేల మంది నెల్లూరు నగర నియోజకవర్గంలో రోడ్డు మీదకి వచ్చి నినాదాలు ఇవ్వడం కూడా జరిగింది. వారి ప్రతి నినాదంలో ఒక కడుపు అంటుంది. మీరు ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు అధికారం కోసం మీరు చెప్పినటువంటి మోసపు మాటలు, అబద్ధాలు అన్ని రకాలుగా కూడా విద్యార్థుల దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పినటువంటి అబద్ధాలు, మోసపోయినటువంటి, దగాపడ్డటువంటి ఈరోజు ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినారు. తప్పకుండా కూడా మీ దగ్గర 3 ఏళ్ళ అధికారం ఉంది, మీరు కేసులు పెడతారని తెలిసినా కూడా భయపడే పరిస్థితులు ఈరోజు సగటు మనిషి లేడు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఆ సాధారణమైనటువంటి, సామాన్యమైనటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల తరఫున వారి గొంతుకుగా ముందుండి వైఎస్ఆర్సీపీ తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా పోరాడుతుందని తెలియదు. సూపర్ 6 పథకాలు కానీ ఎక్కువ అమలు చేస్తామని చెప్పి రోజు తిరుపతిలో అయితే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఒకటి, సూపర్ 6లో నిరుద్యోగ భృతి ఉందా లేదా? నిరుద్యోగ భృతి ఏం చెప్పినారు? 30 లక్షల మంది నిరుద్యోగులకి నెలకి 3,000 రూపాయలు లెక్కన ఇస్తానని చెప్పినారు. ఒక్క నిరుద్యోగికి ₹1 ఇచ్చినారా? ఒక్క నిరుద్యోగికి ₹1 ఇచ్చినారా? సూపర్ 6లో భాగమే కదా, చేయలేదు కదా, ఒప్పుకుంటున్నారు కదా. రెండోది, ఆడబిడ్డ నిధి. అంతకుముందు చేయుత ఆసరా కింద ప్రతి మహిళకి నెలకి డబ్బులు వస్తా ఉన్నాయా లేదా? సంతోషంగా ఉన్నారా లేదా? మీరు వచ్చిన తర్వాత ఆడబిడ్డ నిధి అని పెట్టి నెలకు 1,500 రూపాయలు 1 కోటి మంది మహిళలకు ఇస్తానన్నారా లేదా? ఇది సూపర్ 6లో భాగమా కాదా? ఆ విషయం చెప్పాలి. తర్వాత మీరు ఈరోజు ఒక్క మహిళకైనా ₹1 ఇచ్చినారా? సూపర్ 6 ఫెయిల్ అయ్యేలా, నిరుద్యోగ భృతి పోయిల్లా, అదేవిధంగా మహిళ ఆడబిడ్డ నిధి పోయిల్లా, అదేవిధంగా 3వ కార్యక్రమం గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు. నెలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు లేకన్నా 2 సంవత్సరాలకు 6 సిలిండర్లు ఇస్తానన్నారు. 2 సంవత్సరాలు అయింది, 6 సిలిండర్లు ఇచ్చినారా? 6 సిలిండర్లకు డబ్బులు రియంబర్స్ చేసినారా? చేయలేదు కదా. మరి ఈ విధమైన 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నారు కదా, ఇచ్చినారా? కొత్త పెన్షన్లు ఎవరికైనా ఒక్కటైనా చంద్రబాబు వచ్చిన ఒక కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా? ఇలేదు కదా. మరి ఇలాంటి మోసాలు, అబద్ధాలు చెప్పేదానికి కడుపుమంటే ఈరోజు ప్రజలు రోడ్డు మీద కొట్టేస్తున్నారు. ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. డిఎస్సీ పైన మళ్ళీ ఆరోపణలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తా ఉంది. 20 రోజులు చెప్తానే ఉన్నారు కదా, ఈ మాట పోరాడుతూనే ఉన్నారు కదా, నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తానే ఉన్నారు కదా, వారి తరపున మేము పోరాడుతూ ఉన్నాం కదా. మీరు పెట్టాలనుకుంటే పెట్టచ్చు కదా, తప్పుంటే. ఊరికనే కాదు, ఏదైతే వాస్తవమా కదా మీరు చెప్పాలి. ఎంతసేపు మసిబూసి మారగడికాయలాగా మీరు పదే అబద్ధాలను చెప్పాలని చూస్తూ ఉన్నారు. ప్రజలకు అందరికీ అర్థమైంది. ఫైనల్ గా ఈ 2 సంవత్సరాల పరిపాలన పైన ఏమంటారు?
ఒక దగా ప్రభుత్వం, మోసపోయినటువంటి ప్రజలు, ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినటువంటి సగటు మనిషిని ఈ రోజు కనుక మీరు ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆ కడుపు మంట అనేది బయటపడుతుంది. అయితే ఈ రోజు ఇటు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం వీఆర్సీ నుంచి గాంధీ బొమ్మ నుంచి వీఆర్సీకి రెండు వైపులు కూడా నిరసన తెలుపుతుందని చెప్పుకోవచ్చు. వేలాదిగా అయితే తరలి వచ్చారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి నెరవేర్చలేదని, ఒక్క హామీ నెరవేర్చామని చెప్పి సూటిగా చెప్పమంటున్నారు. అదేవిధంగా డీఎస్సీ పైన ఇంకా ప్రశ్నిస్తామని, మా దగ్గర ఆధారాలు అని చెప్తున్నారు. కేసులు పెట్టుకోండి, క్రిమినల్ కేసు పెట్టుకోండి, జైలు పంపుకోండి, మేము మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. మొత్తం మీద తీసుకుంటే మాత్రం ఈ రోజు చేపట్టిన నిరసన కార్యక్రమం నెల్లూరు సిటీలో అయితే బాగా సక్సెస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కెమెరా సునీల్తో శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుండి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీ బజార్ నుంచి వినాయక సర్కిల్ వరకు ఈ ర్యాలీని సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా సూపర్ 6 హామీలను నెరవేర్చలేవడంతో విఫలమైందని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలను పరిష్కరించి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెన్నుపోటు దినంగా మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము దీన్ని వెన్నుపోటు దినంగా పట్టిస్తున్నాము. దీనికి రీజన్ ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సీఎం ఉన్నప్పుడు ఆయన నవరత్నాల ప్రోగ్రామ్ ఏదైతే అమ్మించినాడు, ఇటు హామీలన్నీ కూడా 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా దాన్ని లెక్క చేయకుండా, అన్ని ఆదాయం తగ్గిపోయినా కూడా ఒక్క ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేయకుండా అన్ని సౌకర్యాలతో దాదాపు 2,73,000 కోట్లు అంతా ద్వారా డీబీటీ అంటే డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి దానికి చేస్తున్నారు. అదే 1,58,000 కోట్లు వేరే రకంగా అమ్మఒడి అది ఫ్రీ కరెంట్ కానీ అది రకరకాల దాంతోపాటు దాదాపు 4,58,000 కోట్లు ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా అందించడం జరిగింది. ఆ టైంలో ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి వాళ్ళ మేనిఫెస్టో పెట్టేసి అయితే సూపర్ 6 సూపర్ 7 పెట్టేసి దాంట్లో ఏమిచ్చిందంటే అదే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తుంటే ప్రభుత్వం పాడైపోతుంది, శ్రీలంక అయిపోతుంది, ఎవడో అది ఆఫ్రికా కంట్రీ మీద ఏదో బ్యాక్వర్డ్ అయిపోతుంది, అంత దివాళా తీస్తుందని చెప్పిన మహానుభావులు సూపర్ 6 ఇచ్చిన తర్వాత మీరు డబ్బులు ఎట్లా వస్తామని చెప్తే నేను సంపద సృష్టిస్తానని చెప్పి మాటలు చెప్పేసి సంపద సృష్టి అని చెప్పేసి జనాల్లో ఏముందంటే ఏమో సూపర్ 6 ఇస్తారంటే జనాలు నమ్మినారు. ఏమని ఇస్తారు, సంపద సృష్టించడం 20 ఏళ్ళ అనుభవం ఉంది, ఏమో చేస్తారని ఉద్దేశంతో ఎవరికి జనాలు కూడా ఏమంటే ఇప్పుడు ఒక్కరికి ఇస్తా ఉంటే అమ్మఒడి 4 ఇస్తారు, 18 15,000 రూపాయలు, 50 ఏళ్ళతో పెన్షన్ అమ్మట 3 సిలిండర్లు, ఫ్రీ బస్సు, ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు ఆశపడి లోంతా ఓట్లు వేసి జరిగింది. దాన్ని గెలిపించినారు. మేము దానికి అబ్జెక్షన్ లేదు. కానీ ఏదైతే హామీలు ఇచ్చాడో 2 సంవత్సరాల్లో ఒక పెన్షన్ అది పెన్షన్ కూడా 4,000 ఇచ్చేసి దానికి ప్రతి నెల 1వ తారీఖు ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంలు అందరూ తిరిగి దానికి ప్రజాధనాన్ని కార్లు వేసి తిరగాడుతుంటే అని పెద్ద కొత్త కదా. ఎవరు ఇచ్చినా, చంద్రబాబు ఇచ్చినా, జగన్ ఇచ్చినా ఎవరు కూడా జోబు నుంచి ప్రజాధనం ఇస్తారు. ఆ డబ్బులు కూడా దానికి ప్రచారం చేసుకుని ఆయన పోతే హెలికాప్టర్లో పోతాడు, ఈయన పోతే ఇంకో కార్లో పోతాడు, వాళ్ళ హెలికాప్టర్ పోయి తిరిగి దాన్ని వెన్నుపోటు దినంగా మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము దీన్ని వెన్నుపోటు దినంగా పట్టిస్తున్నాము. దీనికి రీజన్ ఏమంటే శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట వైసీపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కదిరి జూనియర్ కళాశాల మైదానం నుంచి నానాదుర్గా వరకు వేలాది మంది కార్యకర్తలతో ఈ ర్యాలీ సాగింది. హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. నాణ్యమైన విత్తనాలు, సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ
పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఏదైతే చంద్రబాబు మరియు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు మేనిఫెస్టో రూపంలో కానీ అలాగే హామీలు ఇచ్చి తుమ్ములో తొక్కినారు, దానికి నిరసనగా వెన్నుపోటుకి 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని ఈ రోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా కదిరిలో ఈ కదిరి నియోజకవర్గ ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ధ్వంసంని చూసి వేల సంఖ్యలో తరలి వచ్చినారు. వాళ్ళకు ముందుగా నేను వాళ్లకు వందనాలు తెలియజేస్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు అధికారంలో వచ్చినా గానీ అతివృష్టి లేకపోతే అనావృష్టి అది 2 పోయిప్పుడు దగాకోరుతనం దగల్బాజుతనం కూడా స్టార్ట్ చేసినారు. మీకందరికీ తెలుసు, ఎలక్షన్లలో మేనిఫెస్టో రూపంలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చినారు. టీచర్లకు ఏదో నేను డిఎస్సీలో మీకంతా ఉద్యోగాలు ఇస్తాను, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, 15 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. తీరా అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయితే ఏదో 15,000 తూతు మంత్రంగా దాంట్లో కూడా ఎన్నో అవినీతి పాల్పడినారు. రైతులు మటుకు రోడ్డు పైన వచ్చినారు. ఏ సీజన్ వచ్చినా గానీ రైతులకు యూరియా అందటం లేదు. ఒకవేళ అందినా గానీ ఎక్కువ అమౌంట్ చాలా కష్టపడతారు రైతులు. ఈ రోజు ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే రైతు బాగుంటాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కూటమి నేతలు, వైసీపీ శ్రేణులు పోటాపోటీగా నిర్వహించిన ర్యాలీలు టీ సర్కిల్ వద్ద ఎదురెదురు కావడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో వైసీపీ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కాసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వైసీపీ కార్యకర్తలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రంగయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటంలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. మార్టేరు నుంచి సిద్ధాంతం వరకు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీ రంగనాథరాజు పాల్గొని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సూపర్ 6 పథకాలతో ప్రజలను మభ్యపెట్టారని, పాఠశాల వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారని, బస్సులు పెంచకుండా ఉచిత బస్సు పథకం తెచ్చారని మండిపడ్డారు. తమ హయాంలో లంకా భూములకు పట్టాలు ఇచ్చామని, బెల్ట్ షాపులు లేని పాలన అందించామని గుర్తు చేశారు. ప్రజలు మభ్యపెట్టి అధికారంలో రావడం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 బ్రహ్మాండంగా నేను అమలు చేశానని చెప్తున్నారు. మన రాజధాని వచ్చి 50 సంవత్సరాలు మహిళలకు ఇచ్చారా మీరు? ఏదైనా కొత్త పెన్షన్ ఒకటి ఇచ్చారా ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఎవరికైనా ఇల్లు స్థలం శాంక్షన్ చేశారా? ఎవరికైనా ఇల్లు లోన్ శాంక్షన్ చేశారా? రైతు భరోసా ఇచ్చారా? లేకపోతే మహిళలకి 45 సంవత్సరాలు ఇల్లు 1500 ఇస్తానండి అన్నదా? ఎవరు ఇచ్చారా? డ్వాక్రా మహిళలకి ఒక పాడ వడ్డీ కానీ 0 వడ్డీ కానీ పైసా ఇచ్చారా? 2 సంవత్సరాలు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి ఒక సిలిండర్ ఇచ్చి సరిపెట్టుకున్నారు. కాపు నేస్తం లేదు, రైతు భరోసా ఇవ్వలేదు, ఏ సబ్సిడీలు ఇవ్వకుండా నేను బ్రహ్మాండంగా సూపర్ 6 అమలు చేసిన బస్సు సగం మందికి వెళ్తారు, బస్సులు ఉండవు. ఇవన్నీ కూడా మోసం చేస్తూ ప్రజలు మధ్య పెట్టే కార్యక్రమాన్ని నిత్యం తెలియజేస్తూ ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు గుర్తు తెచ్చుకుని ఈ పెద్ద వయసులో జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే మేము తప్పకుండా సంతోషిస్తాం. మా ప్రతిపక్ష పార్టీగా మీరు మర్చిపోయి నేను గుర్తు చేయడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చేయాలి. మా ప్రతిపక్ష పార్టీ పోషిస్తూ ప్రజల్లో ఉండి నిత్యం చేయడం జరుగుతుంది. హామీతో
వైసీపీ నేతలపై గన్నవరం టీడీపీ పార్టీ కో కన్వీనర్ వీరవెంకట సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టించిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా అంటూ నిలదీశారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. కానీ వైసీపీ శ్రేణులు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించడం సమంజసం కాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఉన్న పరిశ్రమలు ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయినాయి. కొత్త పరిశ్రమ ఒకటి రాలేదు. ప్రతి సంవత్సరం కూడా జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని ఒక్క సంవత్సరం కూడా చేయలేదు. ఒక్క ఉద్యోగం వేయలేదు. అటువంటి వ్యక్తి ఇవాళ విద్రోహ దినం అని, వెన్నుపోటు దినం అని ఇలాగా ప్రజల్ని తప్పుదావ పట్టించాలని ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్ 3,000 పెన్షన్ 4,000 చేస్తా ఉన్నది, 4,000 చేసాం. అంతేకాకుండా ఏరియాస్ ఉన్న మూడు నెలల ఏరియాస్తో కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే వికలాంగులకి 6,000 రూపాయలు, అదేవిధంగా బెడ్డెడ్ పెన్షన్ 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే కాకుండా మహిళలకు ఇచ్చిన 3 గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్త్రీ శక్తి బస్సు ప్రయాణం ఉచితంగా రాష్ట్రం అంతా కూడా అమలు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏదైతే తల్లికి వందనం అనే కార్యక్రమం ఉందో, ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి కూడా డబ్బులు వేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానని ఆ రోజు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసావు? నువ్వు ఇంట్లో ఒకరికి మాత్రమే ఇచ్చావు, మిగతా వాళ్ళని గాలికి వదిలేసావు. అదే కాకుండా అన్నదాత సుఖీభావ కూడా 20,000 రూపాయలు ఈ ప్రభుత్వం వేయటం జరిగింది. నువ్వేం చేసావు? కేంద్రం ఇచ్చి దాంతో 13,500తో సరిపెట్టావు. ఈ రంగం మోసం చేసింది, దగా చేసింది ప్రజల్ని నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. మరి మా ప్రభుత్వంలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి, కంపెనీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి సంపద పెంచి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న మరి కూటమి ప్రభుత్వం మాది. మీరు ప్రభుత్వంలో అప్పులు చేయడం, ఇవి ఉన్నాయి, తాకట్లు పెట్టడం, ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు తాకట్లు పెట్టడం, ఓ డేట్ పెట్టుకోవడం, బట్టలు నొక్కడం. చిత్తూరు జిల్లా నగరిలో వైసీపీ ఆందోళనకు దిగింది. వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. భూమన ఆధ్వర్యంలో వైసీపీ నేతలు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సూపర్ 6 మేనిఫెస్టో పత్రులను టవర్ క్లాక్ వద్ద దహనం చేశారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని రోజా ఆరోపించారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి సూపర్ 6 అంటూ 2024 143తో మేనిఫెస్టో అంటూ ప్రజల్ని ఏమార్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో సూపర్ 6 అనేది సూపర్ ఫ్లాప్, 2024 మేనిఫెస్టో అనేది 420 మేనిఫెస్టో. ఇది ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అవుతుంది, పంగనామాలు పెట్టి 2 ఏళ్ళు అవుతుంది అనేది స్పష్టమైంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వారికి జరిగిన అన్యాయానికి ఈ కూటమి ప్రభుత్వం మీద
తిరుగుబాటు చేసిన రోజుగా మీరందరూ కూడా గమనించుంటారు. ఎందుకంటే ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తారు, లేకపోతే నిరుద్యోగ ప్రతి 3,000 ప్రతి నెల ఇస్తామన్నారు. ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ప్రతి ఇంట్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకి 1,500 రూపాయలు ఇస్తామన్నారు. ఎంతమంది ఉంటే అంతమంది, కానీ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 0 వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు, 0 వడ్డీకి ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేసేశారు. అలాగే మీరు చూస్తే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. నాడు నేడులో స్కూల్స్ రెనోవేషన్ ఏవైతే ఫినిషింగ్ దశలో ఉన్నాయో వేటిని పట్టించుకోవట్లేదు. హాస్పిటల్ అయితే నిర్వీర్యం చేసి పారేశారు. సుగాలి ప్రీతి విషయం తీసుకున్నా ఈ రోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే, వాళ్ళని చంపుతుంటే, ఆఖరికి నిన్నలా మొన్న ఒక చిన్న బిడ్డని ఈ నియోజకవర్గంలో కిడ్నాప్ చేస్తే కూడా ఈ రోజు వరకు నువ్వు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి సూపర్ 6 అంటూ 2024 143తో వైతాళిక గీతికలు పాడుతూ చంద్రబాబు ఈ రాష్ట్రంలో మహిళలను మోసం చేశాడు, విద్యార్థులను మోసం చేశాడు, కార్మికులను మోసం చేశాడు, కర్షకులను మోసం చేశాడు. వాళ్ళు వీళ్ళు అనకుండా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలనందరినీ కూడా మోసం చేసి తాను, తన కుటుంబం, తన ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లల్లో ఖజానా నింపటానికి, దోచుకోవటానికి తప్ప ఈ 2 సంవత్సరాలు ఏ విధమైనటువంటి ప్రజారంజక పరిపాలన సాగించకపోగా అనునిత్యము జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు మోపుతూ, వ్యక్తిత్వ హననాలు చేస్తూ, వికృత నీచ ఛానళ్లు, పేపర్లను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మా మీద, మా నాయకుని మీద వ్యతిరేక వార్తలు రాసి వాటితో ఆ విషయాన్ని ప్రజల్లోకి నింపి మా మీద చెడు ప్రవర్తనగా దాన్ని మార్చి లబ్ధి పొందాలని చూస్తున్నాడే తప్ప ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి 143 హామీలు కానీ 6 సూపర్ 6 పథకాలు కానీ ఒక్కటి కూడా నెరవేర్చనందుకు ఈ రాష్ట్రంలో మొత్తం లక్షలాది మంది ప్రజలందరూ కూడా ఈ రోజున చంద్రబాబు విజయోత్సవ సభ జరుపుతుంటే ఇది విజయోత్సవ సభ జరుపుకునే సమయం కాదు. నీ ప్రభుత్వాన్ని పెళ్లగించి నీ పాపపు పాలనను వైతాళిక గీతగా. ఇవి ఇప్పటి వరకున్న ఏపీ న్యూస్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.